గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ గేమ్ చేంజర్ మూవీకి వరల్డ్ వైడ్గా జరిగిన బిజినెస్ 222 కోట్లు. అంటే ఈ మూవీ వరల్డ్ వైడ్గా హిట్ స్టేటస్ అందుకోవాలంటే 225 కోట్ల వరకు షేర్ను, 450 కోట్ల వరకు గ్రాస్ను రాబట్టాలి. మరి ఇప్పటి వరకు వచ్చిన గ్రాస్ అండ్ షేర్ను బట్టి చూస్తే ఒక 100 కోట్ల వరకు లాస్ అనేది ఈ మూవీ అయితే పెట్టబోతుంది భయ్య. మరి ఆ వివరాలు ఏంటి, ఇప్పటి వరకు ఏరియా వేజ్కి వచ్చిన గ్రాస్ అంతా, షేర్ అంతా, ఇంకా హిట్ లిస్ట్లోకి వెళ్ళాలంటే ఎంతవరకు గ్రాస్ అండ్ షేర్ రాబట్టాలి అనేది క్లియర్గా తెలుసుకుందాం భయ్య. మరి నైజాంలో ఈ మూవీకి 43 కోట్ల వరకు బిజినెస్ జరిగింది. మరి 7 రోజుల్లో ఇప్పటి వరకు వచ్చిన షేర్ 18 కోట్లు. మరి నైజాం నుండి అంటే తెలంగాణ మొత్తంలో హిట్ అవ్వాలంటే ఈ మూవీ ఇంకా 25 కోట్ల వరకు షేర్ను రాబట్టాలి. ఇక సీడెడ్లో ఈ మూవీకి జరిగిన బిజినెస్ 23 కోట్లు. మరి ఎప్పటి వరకు వచ్చిన షేర్ 10 కోట్లు. మరి ఈ మూవీ సీడెడ్లో హిట్ అనిపించుకోవాలంటే ఇంకా 13 కోట్ల వరకు షేర్ను రాబట్టాల్సి ఉంది. ఇక ఏపీలోని ఉత్తరాంధ్రలో ఈ మూవీకి జరిగిన బిజినెస్ 14 కోట్లు. మరి ఎప్పటి వరకు వచ్చిన షేరు 9.5 కోట్లు. మరి ఉత్తరాంధ్రలో ఈ మూవీ హిట్ అనిపించుకోవాలంటే ఇంకా 4.5 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది. ఇక ఈస్ట్లో 10 కోట్ల వరకు బిజినెస్ జరిగితే ఎప్పటి వరకు వచ్చిన షేరు 7.5 కోట్లు. మరి ఈస్ట్లో హిట్ అనిపించుకోవాలంటే ఈ మూవీ ఇంకా 2.5 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది. వెస్ట్లో ఈ మూవీకి 8 కోట్ల వరకు బిజినెస్ జరిగితే ఎప్పటి వరకు వచ్చిన షేరు 4 కోట్లు. మరి అక్కడ హిట్ అనిపించుకోవాలంటే ఇంకా 4 కోట్ల వరకు షేర్ అనేది వెనక్కి రాబట్టాల్సి ఉంది. అలాగే గుంటూరులో 10 కోట్లు బిజినెస్ జరిగితే ఎప్పటి వరకు వచ్చిన షేరు 6.5 కోట్లు. గుంటూరులో హిట్ అనిపించుకోవాలంటే ఇంకా 3.5 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది. కృష్ణాలో 8.5 కోట్ల వరకు బిజినెస్ జరిగితే ఎప్పటి వరకు వచ్చిన షేరు 5 కోట్లు మాత్రమే. ఇంకా కృష్ణాలో హిట్ అనిపించుకోవాలంటే ఇంకా 3.5 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది. ఇక నెల్లూరులో 4.5 కోట్ల వరకు బిజినెస్ జరిగితే ఎప్పటి వరకు వచ్చిన షేరు 3.5 కోట్లు. మరి నెల్లూరులో హిట్ అనిపించుకోవాలంటే ఇంకా 1 కోటి వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది. మరి ఈ విధంగా ఏపీ అండ్ తెలంగాణలో మొత్తం మీద 122 కోట్ల వరకు బిజినెస్ జరిగితే 7 రోజులకు వచ్చిన షేరు 64 కోట్లు, గ్రాసు 95 కోట్లు. మరి ఏపీ అండ్ తెలంగాణలో ఈ మూవీ హిట్ అనిపించుకోవాలంటే ఇంకా 58 కోట్ల వరకు షేర్ను, అలాగే 100 కోట్ల వరకు గ్రాస్ను రాబట్టాల్సి ఉంది. ఇక కర్ణాటకలో 14.5 కోట్ల వరకు బిజినెస్ జరిగితే ఎప్పటి వరకు వచ్చిన షేరు 5 కోట్లు. మరి కర్ణాటకలో హిట్ అనిపించుకోవాలంటే ఇంకా 9.5 కోట్ల వరకు షేర్ అనేది వెనక్కి రాబట్టాల్సి ఉంది. ఇక కేరళలో 2 కోట్ల వరకు బిజినెస్ జరిగితే ఎప్పటి వరకు వచ్చిన షేరు 25 లక్షలు మాత్రమే. కేరళలో హిట్ అనిపించుకోవాలంటే ఇంకా 1,75,00,000 వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది. ఇక తమిళనాడులో 15 కోట్ల వరకు బిజినెస్ జరిగితే ఎప్పటి వరకు వచ్చిన షేరు 4 కోట్లు మాత్రమే. మరి తమిళనాడులో హిట్ అనిపించుకోవాలంటే ఇంకా 11 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది. ఇక హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 43 కోట్ల వరకు బిజినెస్ అనేది జరిగితే ఎప్పటి వరకు వచ్చిన షేరు 15 కోట్లు మాత్రమే. మరి హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో హిట్ అనిపించుకోవాలంటే ఇంకా 28 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది. ఇంకా ఓవర్సీస్ నుండి ఒక 25 కోట్ల వరకు బిజినెస్ జరిగితే ఎప్పటి వరకు వచ్చిన షేరు 13 కోట్లు మాత్రమే. మరి ఓవర్సీస్లో హిట్ అనిపించుకోవాలంటే ఇంకా 12 కోట్ల వరకు షేర్ అనేది రాబట్టాల్సి ఉంది భయ్య. మరి ఈ విధంగా గేమ్ చేంజర్కి వరల్డ్ వైడ్గా 222 కోట్ల వరకు బిజినెస్ జరిగితే ఎప్పటి వరకు 7 రోజులకి వచ్చిన షేరు 102 కోట్లు మాత్రమే. గ్రాసు 187 కోట్ల వరకు వచ్చింది. మరి ఈ మూవీకి జరిగిన బిజినెస్ని బట్టి లాంగ్ రన్లో ఇంకా 123 కోట్ల వరకు షేర్ను, అలాగే ఒక 150 కోట్ల వరకు గ్రాస్ను రాబడితే ఈ మూవీ హిట్ లిస్ట్లోకి వెళ్తుందన్నమాట. మరి ఆ పైన ఉన్న 23 కోట్ల వరకు షేర్ను వెనక్కి రాబట్టగలిగిన లాంగ్ రన్లో 100 కోట్ల వరకు లాస్ అనేది ఈ మూవీ అయితే పెట్టబోతుందన్నమాట. అంటే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కెరీర్లోనే అతిపెద్ద డిజాస్టర్గా ఈ గేమ్ చేంజర్ అయితే నిలవబోతుంది. మరి ఈ గేమ్ చేంజర్ కలెక్షన్స్పై మీ ఉద్దేశాన్ని అయితే కింద కామెంట్ చేయండి భయ్య. మరి లాంగ్ రన్లో ఇంకా ఎంతవరకు గ్రాస్ రాబడుతుంది, అలాగే షేర్ రాబడుతుంది, ఎంత లాస్ని కవర్ చేసే అవకాశం ఉంది అనేది కూడా కింద కామెంట్ అయితే చేయండి.